హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను. నేను అమౌంట్ అయితే దాచిపెట్టాలని అనుకుంటున్నానండి. అది అంటే డైలీ అయితే దాచిపెడుతున్నాను అనమాట. సో నాకు కరెక్ట్గా ఒక 10,000 15,000 అట్లా రాగానే ఏంటంటే ఏదో ఒక సమస్య వచ్చి ఆ అమౌంట్ అయితే అలా ఖర్చు పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంక చేతిలో ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పని అర్థమయ్యి ఇంక ఇలా కాదు అని ఒక పెద్ద ఉండి అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే హుండీలో వేస్తే మనము ఖచ్చితంగా అయితే తీసుకోలేము. అదే చేతిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే 100% మనం దేనికో ఒక దానికైతే తీసేస్తూ ఉంటామండి. ఎందుకంటే అవసరాలు అలాంటివి అనమాట. సో ఇంట్లో పిల్లలకి ఫీజు కట్టేదానికి కానీ, లేదంటే హాస్పిటల్ ఖర్చులు కానీ, అదేవిధంగా ప్రొవిజన్స్లో కానీ ఏది అవసరం ఉన్నా మనము చేతిలో డబ్బులు ఉంటే వెంటనే అయితే ఖర్చు పెట్టేస్తాం అనమాట. సో అలా కాకుండా అయితే ఈ పద్ధతిలో అయితే మనకు 100% అయితే మనం మధ్యలో తీసుకోలేమండి. నేనైతే ఒక 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. 1 ఇయర్కి నా చేతిలో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అయితే హుండీలో వేసి పక్కన పెడతాము అని చెప్పని నేను ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా అయితే హుండీలో అయితే మెయింటైన్ చేస్తున్నాను. అది కూడా ఏంటి అంటే పాపకైతే నేను పెద్ద పాపకి ఒక బ్రాస్లెట్ అయితే తీసుకోవాలని చెప్పని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందుకనే ఈ హుండీ అయితే మెయింటైన్ చేస్తున్నానండి. మన మధ్యతరగతి కుటుంబాలకంతా తెలిసిందే కదా, కొంచెం అమౌంట్ ఉండగానే ఏదో ఒక ఖర్చు వచ్చి మనం ఆ ఖర్చుకైతే అమౌంట్ వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా అయితే మీరు కూడా అండి ఇలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే ఇప్పుడు మట్టి హుండీలు అయితే వస్తున్నాయన్నమాట. సో ఇలా కాకుండా ఇప్పుడు మనకు డీమార్ట్లో కానీ అట్లా ప్లాస్టిక్ కూడా వస్తున్నాయండి. సో వాటిలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కానీ నేనైతే అంటే ఇంటికి సమయానికి వచ్చారనమాట హుండీల కోసం అనమాట. సో హుండీ అయితే 120 రూపీస్ అయితే పడింది. సో చాలా పెద్ద హుండీ తీసుకున్నాను. ఇలా పగలు కొడుతున్నాను చూడండి. ఈ డబ్బులు చూడంగానే నాకు చాలా ఆశగా ఉందన్నమాట. ఎందుకంటే 1 ఇయర్ నుంచి దాచిపెట్టిన అమౌంట్ సో ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పనేసి నేనైతే టార్గెట్ పెట్టుకుంటూ వేసుకుంటూ వచ్చాను. అంటే నేను డైలీ వేయట్లేదండి. సో ఏంటంటే మంత్లీ కావచ్చు, అదేవిధంగా వీక్లీ కావచ్చు, అంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత వేసేసుకుంటూ ఉంటున్నాను అనమాట. సో డైలీ కాకుండా డే బై డే అన్నా, లేదంటే 5 రోజులకు ఒకసారి అన్నా, లేదంటే 1 వీక్ ఒకసారి అలా నా దగ్గర ఎంత ఉంటే అంత వేసుకుంటూ వచ్చాను అనమాట. సో నాకు మధ్యలో అయితే చాలా అవసరం వచ్చిందండి అమౌంట్ అయితే. కానీ నేను అస్సలు తీయలేదండి. ఎందుకంటే నా టార్గెట్ ఏంటంటే ఇంత డబ్బులు అయితే నేను దాచిపెట్టి ఒక సవరైనా నేను పాపకైతే గోల్డ్ అయితే తీయాలని చెప్పి నేను ఇందులో అయితే దాచిపెట్టాను అనమాట. సో అందుకని నేను ఎంత కష్టం వచ్చినా కూడా నేను అమౌంట్ అనేది తీయలేదు. సో ఇప్పుడైతే తీస్తున్నాను. అది కూడా ఏంటంటే 1 ఇయర్ కాబట్టి నేను 1 ఇయర్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను హుండీ అయితే పగలగొట్టాను అనమాట. సో ఇప్పుడైతే ఇంక ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు లెక్క పెట్టి కూడా చెప్తానండి. నేను అన్నీ ఎక్కువ నా దగ్గర 500సే ఉన్నాయండి. 200s 100s అన్నీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అదేవిధంగా నేను కాయిన్స్ కూడా వేశాను. మా పిల్లలు కూడా వేశారనమాట కాయిన్స్ అయితే. అంటే మమ్మీ నువ్వు హుండీ మెయింటైన్ చేస్తున్నావు కదా, సో డబ్బులు వేస్తున్నావు కదా, మేము కూడా వేస్తామని చెప్పనేసి వాళ్ళు చేంజ్ కూడా పిల్లలు వేశారనమాట. సో కానీ పిల్లలు ఉన్నప్పుడు నేను ఇది ఓపెన్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే పిల్లలు సెలవులకు వచ్చేలోపు నేను వాళ్ళకి గిఫ్ట్గా నేను పాపకి బ్రాస్లెట్ అయితే తీసుకుందామని చెప్పని పగలగొట్టేశానండి. సో పిల్లలు లేరనే తప్పనిచ్చి నేను ఇంకా వాళ్ళకి నేను సర్ప్రైజ్ చేయాలి కాబట్టి ముందుగానే పగలగొట్టేసాను అనమాట. కానీ ఏమైనా చాలా సంతోషం అండి. ఇంత అమౌంట్ దాచిపెట్టానా అని నాకే అనిపిస్తుంది అనమాట. సో మా హస్బెండ్ చూశాడంటే ఖచ్చితంగా అండి అతను అడుగుతాడు, కానీ నేనైతే ఇవ్వను. ఎందుకంటే పాప కోసము వస్తువు కొనాలని చెప్పని నేను దాచిపెట్టాను కాబట్టి. 20 రూపీస్ కాయిన్ కూడా పిల్లలే వేశారండి. వాళ్ళకంటే నేను ఇస్తూ ఉంటాను కదా, సో అలా వేసుకుంటూ ఉన్నారనమాట. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత డబ్బులు సేవ్ చేసేసాను అనేసి. కానీ నేను ఖచ్చితంగా అయితే వస్తువు అయితే కొంటానండి. నేను ఇవాళే హుండీ అయితే పగలగొట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వెళ్ళిపోయి నేనైతే ఒక వస్తువు అనేది తీసుకొచ్చేస్తాను అనమాట. సో ఆ వస్తువు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి. నేను కొన్న వస్తువు కూడా ఆల్రెడీ చెప్పాను నేను, బ్రాస్లెట్ అనేసి. సో ఏ మోడల్స్ ఉన్నాయో చూసుకొని నేను కొంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎంత అమౌంట్ దాచిపెట్టాను అనేది అయితే మనము ఇలా లెక్క పెట్టేసుకుంటాం అనమాట. చూడండి అన్నీ 500సే ఉన్నాయన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా అండి ఖచ్చితంగా చూడండి. ఈ ఐడియా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకు అంటే చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది ఖర్చు పెట్టేస్తామండి. మనకి ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అమౌంట్ ఉన్నప్పుడు చేతిలో.
ఎందుకంటే నేను చాలాసార్లు గమనించానండి. మీకు కూడా ఎవరికైనా ఒకవేళ ఇలా జరుగుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయంటే మనకి ఏదో ఒక సమస్య వస్తుంది, అప్పుడు ఆ డబ్బులు అందుకోసం వాడేస్తాం అనమాట. సో అలా కాకుండా హుండీలో అనేది మనం పక్కన పెట్టేసుకున్నామంటే మన దగ్గర లేవనుకొని మన మనసుకు మనం చెప్పేసుకొని సైలెంట్గా అయిపోవాలన్నమాట. అప్పుడేంటంటే ఒక వస్తువు రూపంలో మనము దాచిపెట్టుకుంటున్నట్టు, ఇది కూడా ఒక పరంగా సేవింగే అనమాట. సో చాలామంది వీడియోస్ కూడా పెడుతున్నారండి హుండీలో అమౌంట్ దాచిపెట్టుకోవడం. ఇదైతే చాలా మంచి పద్ధతి అండి. మన ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి అనమాట ఇది, ఇలా సేవింగ్ చేసి పెట్టుకోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా హుండీలు కూడా చాలా కొత్త కొత్త వెరైటీగా కూడా ఉన్నాయన్నమాట. సో వాటికన్నా మనకు కొంచెం పెద్దగా ఇవైతే కొంచెం మనకు వెడల్పు కూడా ఉంటుంది హుండీ. సో దీంట్లో అయితే ఎక్కువ మనీ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఈ హుండీ అయితే కొన్నాను. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా కొనండి, ఇలాగే సేవ్ చేసి పెట్టుకోండి. మీరు కూడా ఏదో ఒక వస్తువుకి కొనాలి అని టార్గెట్ పెట్టుకొని మీరు అమౌంట్ అయితే పక్కన దాచిపెట్టుకోండి. అప్పుడైతే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకోగలుగుతారు. సో నేనైతే గోల్డ్ కోసమేనండి నేను అమౌంట్ అయితే పక్కన పెట్టాను. మీరు ఇంట్లో ఏదైనా సరే ఏ వస్తువైనా కొనుక్కోవాలన్నా సరే మీరు ఇలా పక్కన పెట్టుకోండి. సో నేను గోల్డ్ కోసం దాచిపెట్టుకోవాలనుకున్నాను, సో గోల్డ్ కోసమే దాచిపెట్టాను. మీరు ఇంట్లో ఇంక ఏ వస్తువైనా పర్లేదు, దేనికైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడము చాలా మంచి అలవాటు అండి. ఎందుకంటే మన ఖర్చులు ఉంటాయి, ఎలాగో మనము అంటే ఇంట్లో జరిగేది ఎలా జరుగుతూనే ఉంటుంది. సో ఇలా మనం సేవ్ చేసినట్టు ఉంటుందన్నమాట, రెండు జరుగుతాయి. సో మనకు ఇంట్లో ఎంత అమౌంట్ అయినా ఖర్చు అయిపోతుందండి, ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు అలా ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఎంత డబ్బులున్నా ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టిన డబ్బులు మనం కాదే అనుకునేసి ఒక 1 year తర్వాత అయినా, లేదంటే ఒక 2 years తర్వాత అయినా, లేదంటే 10 monthsకి ఒక్కసారైనా అలాగైనా చేసుకోండి. సో ఆ అమౌంట్తో 1 గ్రామ్ రానివ్వండి, మనకు నిజంగా వడ్డీలకి ఇచ్చుకునే దానికన్నా గోల్డ్ కొనిపెట్టుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఏదైనా మనకి ఇబ్బంది అయినప్పుడు వడ్డీకి ఇచ్చామంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వాలన్నమాట. సో లేనప్పుడు మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మన దగ్గర వస్తువు ఉన్నదనుకో, సో ఆ వస్తువు ఎత్తుకొని పోయి మనం బ్యాంకులో పెట్టుకొని ఏదో ఒకటి అమౌంట్ తెచ్చుకొని మన కష్టానికే అది ఆ అమౌంట్ అయితే ఖర్చు పెట్టుకుంటాం అనమాట. సో నేనైతే ఎవరికైనా సరే వడ్డీలకైతే ఇవ్వకుండా ఇట్లా గోల్డ్ రూపంలో కొనిపెట్టుకోమని చెప్తానండి. ఎందుకంటే గోల్డ్ కొనిపెట్టుకోవడం వల్ల మనకైతే చాలా యూజ్ అనేది ఉంది, మన అవసరానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ అమౌంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. కరెక్ట్గా నా దగ్గర అయితే అమౌంటు 53,220 రూపాయలు అయితే ఉందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అమౌంట్ అయితే అంటే చూసుకుంటున్నాను అనమాట. సో లెక్క పెడుతున్నాను, నా దగ్గర అయితే అంత అమౌంట్ అయితే ఉందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక సవర్ రాకపోయినా 3/4 గ్రాములో అయినా నాకు 3/4 సవర్లో అయినా వస్తుందండి గోల్డ్ అయితే. సో నేను అనుకున్న బ్రాస్లెట్కి అయితే సరిపోతుందన్నమాట. నాకు లేదు అంటే నా దగ్గర ఇంకొంచెం అమౌంట్ ఉన్నా నేను వేసి ఒక సవర్లో అయినా తెచ్చుకోవచ్చు మిగతా అమౌంట్ వేసుకొని. లేదు అంటే ఒక 3/4 గ్రాములు అయితే నేను ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ అమౌంట్ ఇంక దేనికి వాడను, ఓన్లీ బ్రాస్లెట్కే వాడతాను అనమాట. సో ఫైనల్గా అయితే నేను వెళ్ళాను, షాపుకి కూడా వెళ్ళేసి వచ్చి ఆల్రెడీ బ్రాస్లెట్ కూడా తీసేసుకున్నానండి. అది కూడా లలిత జ్యువెలరీలోనే, ఎందుకంటే అక్కడ గోల్డ్ అయితే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు స్కీమ్ కూడా పెట్టాను నేను. సో ఆ స్కీమ్లో కాకుండా నేను విడిగా హుండీలో వేసిన అమౌంట్కి నేను బ్రాస్లెట్ కొనాలని చెప్పని అనుకున్నాను. సో అందుకనేసి నేను బ్రాస్లెటే కొన్నానండి. చూడండి మా పాపకైతే సరిపోతుంది, సో నాకు కూడా సరిపోతుంది. నా సైజే తీసుకున్నాను, ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళకి లూజ్గా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు, మనం డైలీ వేయం కాబట్టి. సో కొంచెం నా సైజే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దానికి సపరేట్ కుక్కం అయితే పెట్టించుకొని పాపకు వేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చులే అని చెప్పని. సో మోడల్ కూడా అండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే అమౌంట్ అంటే 52,000 చిల్లర వచ్చింది కదా. సో ఏంటంటే నాకు ఎక్స్ట్రా ఏం అమౌంట్ పడలేదండి, 48,000 అట్లా పడిందన్నమాట. సో నేను అంటే సవర్లో అయితే కొనలేదు, ఇది ఒక 3/4 సవరు అట్లా పడిందనమాట. సో మనకు పర్వాలేదు అనిపించింది, అంటే కొంచెం గట్టిగానే ఉందన్నమాట, మరీ సన్నగా ఏం లేదు, బాగుంది.
సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా కూడా ఉందన్నమాట, హెవీగా లేకుండా. అంటే పిల్లలు చదువుకున్న పిల్లలకి ఇలాంటిదే బాగుంటుంది కదా సింపుల్గా. సో అందుకని ఈ టైపే కొనుక్కున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే నేను సంవత్సరం నుంచి ఎత్తిపెట్టిన అమౌంట్కి ఒక వస్తువు అయితే తీసుకున్నాను. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇట్లాగే అయితే ఫాలో అవ్వండి. అంటే ఇలాగే ఈ పద్ధతిలోనే ఒక్కొక్క వస్తువు తీసి పెట్టుకోండి. లేదు అనుకుంటే ఒకేసారి అమౌంట్ ఉన్నా తీసుకోండి, అది మీ ఇష్టము. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించింది చెప్తున్నానండి. ఎందుకంటే నేను కూడా మధ్యతరగతి కుటుంబమే కాబట్టి సో ఇలా సేవింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ సేవింగ్ చేసిన అమౌంట్కి ఒక వస్తువు అనేది తీసుకున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని అయితే ఫుల్గా చూడండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నాకు కామెంట్ ఏదో ఒకటి చేయండి, అంటే బాగుందన్నా లేదా ఏదో ఒకటి చెప్పండి. అంటే మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. సో ఇంకా నేను కొత్త కొత్త వీడియోలు కూడా మీ ముందుకు వస్తాను నేను. సో ఇవాళైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే గోల్డ్ అయితే కొన్నాను అనమాట. మా పిల్లలు వచ్చేలోపు మా పిల్లలకైతే సర్ప్రైజ్ అయితే చేస్తాను అనమాట నేను. వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ అయితే నేను పెద్ద పాపకి కొన్నానండి. ఎందుకంటే ఇంకా తను కొంచెం పెద్ద పాప అవుతుంది కాబట్టి సో తనకి ఉంటుందని చెప్పని నేను కొన్నాను అనమాట. తర్వాత చిన్న పాపకి నిదానంగా తీసుకుందాంలే అని ముందు పెద్ద పాపకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. సో చిన్న పాప మళ్ళీ ఫీల్ అయిపోతుందేమో, అక్కకైతే కొన్నావు నాకు కొనలేదని. కానీ తనకు కూడా ఎత్తి పెట్టాలండి, ఇలాగే ఉండిల్లో అయితే దాచిపెట్టి తనకు కూడా ఒక వస్తువు అయితే తీయిస్తాను అనమాట. సో మీరు ఖచ్చితంగా అండి ఈ ప్లాన్ అయితే ఇలా చేసుకోండి. మనకు 1 ఇయర్కి ఒక్కసారి ఇలా వస్తువు అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో నాకైతే ఈ పద్ధతి బాగానే నచ్చిందనమాట. ఎందుకంటే మనము ఉండి 100-200 పెట్టి కొనేసుకొని ఒక పెద్ద ఉండి అంటే దాంట్లో అమౌంట్ దాచిపెడుతున్నట్టు ఎవరికి తెలియకుండా మామూలుగా సేవింగ్ చేసుకొని ఇలా ఒక వస్తువు తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో అదేవిధంగా అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఫుల్గా చూసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది సో నా వీడియో ఎంతమంది చూశారు చూడలేదు అని చెప్పనేసి. సో ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.